హలో మై డియర్ సెల్ఫ్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మనం ఈ సెషన్లో మనకు FA2కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన న్యూరాన్ డయాగ్రామ్ ఈజీగా ఎలా వేయాలో నేర్చేసుకుందాం. సరే, ఈ డయాగ్రామ్ మనకు FA2కే కాకుండా ప్రతి ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో అందుకోసం మనము ఈ డయాగ్రామ్ని ఈజీగా నేర్చేసుకుందాం. ఎందుకంటే ఇది మీ పబ్లిక్ ఎగ్జామ్ వరకు మీకు ఇది 10th క్లాస్లో కూడా ఇంపార్టెంటే, అలానే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా రావచ్చు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఇలాంటి యూస్ వేసుకుంటాం. అన్ని చోట్ల ఇలాంటి యూస్ వేసేసుకుంటాం. న్యూరాన్ డయాగ్రామ్ మొత్తం యూసే అండి. మనం న్యూరాన్ డయాగ్రామ్లో మొత్తం యూజ్ చేసేది యూ. మ్యాక్సిమం యూ షేప్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడి వరకు. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో దీని దగ్గర పొదల్లాగా ఇలా మనం బ్రాంచెస్ వేసుకుంటాం దీనికి. ఇలాగా ర్యాండమ్గా ఏవో బ్రాంచెస్ వేసేసుకోండి. మనకు షేప్ ఎక్కడ పోతుందంటే ఈ యూస్ వేసే దగ్గర మనకు మ్యాక్సిమం షేప్ అనేది పోతుంది. సో అక్కడ జాగ్రత్తగా ఈ యూస్ అనేవి వేయండి. సో ఇలాగా మనము ర్యాండమ్గా ఈ డెండ్రైట్స్ ఏవైతే ఉంటాయో ఈ డెండ్రైట్స్ని వేసేసుకుంటాము. ఇలా జాగ్రత్తగా వేసేసుకోండి. చెట్టుకి బ్రాంచెస్ ఎలాగైతే ఉంటాయో సో దీనికి కూడా మన డెండ్రైట్స్ అనేవి సేమ్ అలానే ఉంటాయి. అలాగా అన్ని వాటికి బ్రాంచెస్ నీట్గా వేసేసుకుందాము. మీరు పేపర్ తీసుకొని నాతో పాటు సింక్గా ప్రాక్టీస్ చేయండి. చూడండి నా డయాగ్రామ్ బాగుంటుందో మీ డయాగ్రామ్ బాగుంటుందో. నాకు తెలుసు నా స్టూడెంట్స్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నాకంటే బాగా డయాగ్రామ్ వేయగలరు అని. ఇలాగా మనం మొత్తం ఇప్పుడు చూడండి ఇది ఎలా కనిపిస్తుందో కదా, ఫుల్గా ఒక ట్రీలా కనిపిస్తుంది. ఈ ట్రీలో మనము ఇక్కడ మనకి కొంచెం షేప్ అవుట్ అనేది అయ్యింది. సో ఆ షేప్ని మనం మళ్ళీ షేప్ని నీట్గా వేద్దాం. సో ఇక్కడ కర్వ్ అనేది ఉండాలి మనకు. ఇక్కడ ఇలాగా ఒక లైన్ లాగా మనం స్ట్రెయిట్ లైన్ వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇక్కడ మనకు చిన్న చిన్న పొదలు, ఇంత పెద్ద పెద్ద కాదు, ఇక్కడ పైన వాటితో కంపేర్ చేస్తే మనకు కొంచెం చిన్న చిన్నగా మనం వేసేసుకుందాం. ఇక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ లాగానే సేమ్ రూట్స్ ఎలా ఉంటాయి ప్లాంట్కి, న్యూరాన్ ప్లాంట్ లాగే కనిపిస్తుందండి చూడ్డానికి.
ఇలాగా మనం బ్రాంచెస్ వేసేసుకుందాం న్యూరాన్కి. యాక్సాన్ టర్మినల్స్ అని అంటాం కదా వీటిని మనము. ఈ పైన వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ వీటికి ఎండ్లో రౌండ్గా గుండ్రంగా ఉంటాయన్నమాట. వీటి ఎండ్ ఇలా గుండ్రంగా ఎండ్ అవుతుంది. అదే వీటికి ఇక్కడ యాక్సాన్ డెండ్రైట్స్కి షార్ప్గా ఎండ్ అవుతుంది, వీటికి కొంచెం బ్లంట్గా ఎండ్ అవుతుంది ఎండ్. సో ఇలా మనం నీట్గా అన్ని వాటికి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటికి ఈ మైలిన్ షీత్ ఏదైతే ఉందో ఆ మైలిన్ షీత్ డ్రా చేస్తాము. ఈ మైలిన్ షీత్ ఇలాగా దాని పైనుంచి ఒక చిన్న చిన్న బాక్సెస్ లాగా వేసేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నారు కదా నాతో పాటు. సో ఇలా నీట్గా కేర్ఫుల్గా ఈ మైలిన్ షీట్స్ అనేవి వేసేసాం కదా. ఇప్పుడు ఈ మైలిన్ షీట్కి ఏం చేస్తామంటే మనము దాంట్లో లోపల ఉన్న స్క్వాన్ సెల్స్ డ్రా చేస్తాం. ఇవి స్క్వాన్ సెల్స్. ఇప్పుడు లోపల న్యూక్లియస్ని డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసేసి దీంట్లో మనం షేడ్ చేసేయచ్చు. మీ దగ్గర బ్లాక్ అదే పెన్తో కొంచెం డార్క్గా షేడ్ చేసేయచ్చు. ఇక్కడ నేను డెండ్రైట్స్ వేయడం మర్చిపోయాను. ఇక్కడ కూడా డెండ్రైట్స్ వేసేసుకుందాము. చెట్టులాగా కనిపిస్తుంది కదా అచ్చం మన న్యూరాన్. సో ఇలా మనము మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు అంతే కదా, న్యూక్లియస్ వేసేసుకున్నాము, ఈ స్క్వాన్ సెల్స్ వేసేసుకున్నాము, ఇది మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, పార్ట్స్ రాయాలి. పార్ట్స్కి గ్రీనింగ్ తీసేసుకొని పార్ట్స్ లొకేట్ చేస్తామా. పార్ట్స్ లొకేట్ చేయడానికి మెయిన్ థింగ్ మీరు ఎప్పుడైనా బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే డయాగ్రామ్ మొత్తం రైట్ సైడ్లో ఉండాలి, పార్ట్స్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉండాలి. డయాగ్రామ్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉండాలి, పార్ట్స్ మొత్తం రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు మనము చెప్పండి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ డెండ్రైట్స్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ న్యూక్లియస్. స్కేల్తో మీరు నీట్గా డయాగ్రామ్స్ డ్రా చేయండి. This is cell body, soma.
This is Axon Hill block. These are squam cells. This is myelin sheath. This is axon terminal. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డయాగ్రామ్. చూడండి ఎంత నీట్గా, ఎంత సింపుల్గా, మనం ఏమంత క్రియేటివిటీ యూజ్ చేయలేదు, మనం ఏమంత టైం ఏం స్పెండ్ చేయలేదు, మనం ఏమంత అంటే డెప్త్గా అంత క్రియేటివ్గా మనం ఏమీ చేయలేదు కదా. సింపుల్గా ఇలా పైన మొత్తం రూట్స్ వేసేసి, రూట్స్ లాగా బ్రాంచెస్ లాగా వేసేసి, పైన కింద రూట్స్ లాగా వేసేసాము. మధ్యలో ఈ మైలిన్ షీత్ ఒక టర్మినల్ వేసేసి బాడీ, సెల్ బాడీ లాగా వేసేసాం కింద, సరేనా. దిస్ ఈజ్ నర్వ్ సెల్. ఈ నర్వ్ సెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్కి. ఈ నర్వ్ సెల్ ఈ నర్వ్ సెల్ మీరు ఏ డయాగ్రామ్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ నర్వ్ సెల్ డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి, ఎందుకంటే ఇది ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో డయాగ్రామ్స్లో మనము ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇక ఒక సైడ్ వేసి, లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అన్నీ రైట్ సైడ్ వేసాం కదా. మీరు కావాలంటే దీనికి నీట్గా యారోస్ ఇలా డినోట్ చేశారనుకో ఇంకా కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఇదొక సెకండ్ టిప్ మీకు. ఇంకోటి, మీ దగ్గర ఇంకా ఎగ్జామ్లో టైం ఉంది అని అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ డ్రా బాక్సెస్ ఫర్ ద నీట్గా వీటికి బాక్సెస్ కూడా మనము డ్రా చేసేయచ్చు ఇలా. ఇక్కడ నాకు కొంచెం స్పేస్ లేదు కాబట్టి నేను అన్నీ అంత స్ట్రైట్గా డ్రా చేయలేకపోయాను, కానీ మీరు మాత్రం డయాగ్రామ్ మొత్తం స్ట్రైట్గా డ్రా చేసేసి పార్ట్స్ మొత్తం ఇంకో సైడు రాసేసి అన్నీ స్ట్రైట్గా ఈ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఒకదాని కిందే రావాలి, ర్యాండమ్గా రాకూడదు. అలా ఒకదాని కింద ఒకటి పార్ట్స్ వేసేసి ఇలా మీరు బాక్స్ వేయొచ్చు. ఏ పార్ట్ అయితే రాశారో ఆ పార్ట్కి బాక్స్ వేసేయచ్చు. బాక్స్ వేయడం ఎందుకు టైం వేస్ట్ అని అనిపిస్తే, ముందులాగే నీట్గా ఉంది అనిపిస్తే యూ కెన్ డూ సేమ్ లైక్ దట్, ముందులాగే మీరు చేయొచ్చు. సో ఇలా మనం నర్వ్ సెల్, ఇంకా మనకు ఏమైనా మనము షేడ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనము కొన్నిసార్లు షేడ్ చేయాలనుకుంటే షేడ్ కూడా చేయొచ్చు. ఈ న్యూక్లియస్లో మీరు ఫిల్ చేయాలనుకుంటే ఈ న్యూక్లియస్ మొత్తాన్ని పెన్సిల్ ఉంటే పెన్సిల్ షేడింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా షేడ్ చేసినా బాగానే ఉంటుంది ఒక సైడ్కి, లేకపోతే మొత్తంగా షేడ్ చేసేసినా కూడా చూడ్డానికి అనేది బాగానే కనిపిస్తుంది. కానీ షేడ్ మీరు డయాగ్రామ్స్ వేసే ముందు ఒక మాట మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఫస్ట్ టైంలోనే థిక్గా వేసేయొద్దండి డయాగ్రామ్స్. ఫస్ట్ టైంలోనే థిక్గా వేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ మీరు రాంగ్ డయాగ్రామ్స్ వేశారనుకోండి, అప్పుడు ఎరేజ్ చేసేటప్పుడు మీ పేపర్ అనేది చినిగిపోతుంది. సో మీకు ఈ థర్డ్ టిప్ అన్నమాట. ఇలా ఈ టిప్స్ అన్నీ మీరు బ్రెయిన్లో పెట్టుకొని ఏదైతే మీరు డయాగ్రామ్ వేస్తున్నారో చాలా జాగ్రత్తగా, నీట్గా, అంత ఆర్టిస్టిక్గా వేయక్కర్లేదు, నీట్ అండ్ క్లీన్గా పార్ట్స్ మొత్తం ఉండి టీచర్కి చూడగానే ఈ పార్ట్ ఉంది అని అనిపించేలా ఉంటే చాలండి. దెన్ మీ డయాగ్రామ్ చాలా క్లీన్గా, నీట్గా, బెస్ట్గా కనిపిస్తుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ సుమయా షేక్, బయాలజీ మాస్టర్ టీచర్, సైనింగ్ ఆఫ్. బాయ్.